ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 14వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు. అదేమనగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అవును, ఈ మాట శిష్యులను ఉద్దేశించి చెప్పబడినది. అవును, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సేవకులకు రక్షణ లేని పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియపరిచారు. కాబట్టి మనము పోరాడునది మనుషులతో కాదు, దురాత్మ సమూహముతో అని తెలుసుకుని పాముల వలె వివేకముగాను పావురము వలె నిష్కపటముగాను ఉండాలి. అప్పుడు దేవుని పిల్లలు అన్యజనులకు సాక్షార్థముగా ఉంటారు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, మీకే వందనములు. మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినము మేము చేయించిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మొదలు పెడుతున్న ప్రతి ఒక్క పనిని మాకు విజయమును సాధించేలాగా చేయండి. తండ్రి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలు నాయనా, వారికి నూతన దయాకిరీటం దయచేసి వారికి ఆరోగ్యంనిచ్చి వారి బ్రతుకకు ఒక పరమార్థము తెలియచేయండి. అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ, వివాహం రోజున చేసుకుంటున్న వారు కానీ నూతనమైన జీవనమిచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలను మీ యొక్క సాక్షులుగా, మీ సేవకులుగా తయారు చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నవారు, మొదలు పెడుతున్నవారు, ఈరోజు కొత్త గృహంలోకి వెళుచున్నవారు, వారికి పరిశుద్ధాత్మ కంచెను ఆ గృహంలో ఉంచి ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ కూడా మారు మనస్సు పొంది ప్రతి దినము కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి, పూజించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి, వారి అనారోగ్యమును దూరపరచండి, స్వస్థపరచండి. వారికి పరిచర్య చేస్తున్న హాస్పిటల్ సిబ్బందులను మీ యొక్క జ్ఞానముతో నింపండి. ఆయన అలాగే ప్రయాసముతో పని చేసుకుని కొరకు వలస వెళుచున్నారు అనేక ప్రాంతాలకు నీ బిడ్డలు తండ్రి. వారు తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను విడిచి ఒంటరిగా వెళుచున్నారు. నాయన సహాయం చేయండి, వారికి తోడుగా ఉండండి. వారికి ఉన్న బలహీనతను దూరపరిచి శక్తిని దయచేయండి. వెళ్ళిన పనిని జయం సాధించేలాగా చేయండి. వారు చేస్తున్న డ్రైవింగ్లో కానీ, ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ, అలాగే వ్యవసాయం చేస్తున్న వారు కానీ, కూలి పని చేస్తున్న వారు కానీ, అనేక ఆఫీసులలో పనిచేస్తున్న వారు కానీ, ఆఫీసర్స్ కానీ, డాక్టర్లు కానీ, టీచర్స్ కానీ, అనేక అందరినీ కూడా ప్రేమతో కాపాడి క్షేమంగా, ఆరోగ్యంగా నింపి వారికి తోడుగా ఉంటారని, వారికి ఎటువంటి ప్రమాదము, ఎటువంటి ప్రాణనష్టము కలగకుండా, ఎవరి వల్ల ఎటువంటి కీడు కలగకుండా వారిని కాపాడతారని తండ్రి, ఇది మధ్య మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.